ఈరోజు కదిరి మండలానికి సంబంధించి ముత్యాల చెరువు అనే విలేజ్లో సుబ్బారెడ్డి అనే యాకేప్ యానిమేటరు అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వ్యక్తి మీద అన్యాయంగా అతన్ని విధుల నుంచి తొలగించడమే కాకుండా అతని మీద అక్రమమైనటువంటి కేసు పెట్టడం అనేది ఇది చాలా సిగ్గుసేటు. ఇతన్ని తొలగించిన తర్వాత నిజంగా పద్ధతి ప్రకారంగా పెట్టినారా? అది కూడా కాదు. పెట్టిన ఆమెకి చదువు రాదు, ఏమి రాదు, అట్లాంటి ఆమెను తీసుకొని వచ్చి పెట్టి ఇతని మీద మళ్ళీ కేసు పెట్టడం అనేది ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. ఇది ఒక ముత్యాల చెరువు కదిరి ప్రాంతంలోనే కాదు, జిల్లా అంతా ఇట్లాంటి అనేక విషయాలు ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి కారణం రాజకీయానికి సంబంధించినటువంటి నాయకులు కొంత అయితే, దీనికి ముఖ్యంగా అధికారులు మాత్రం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు వాళ్ళకు సంబంధించినటువంటిది సమస్య వస్తే ఆ సమస్యని ఎట్లా పరిష్కారం చేయాలని అధికారులు దాన్ని బాధ్యత చేయాలి. ఒక యానిమేటర్ని తొలగించాలంటే ఓ పొలిటికల్ లీడర్కో లేదా అధికారి పీడీకో వీళ్ళకు సంబంధించిన సమస్య కాదు అది. అక్కడ ఉన్నటువంటి గ్రామ సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఆ యానిమేటర్ ఏమన్నా తప్పు చేసినాడా, ఫ్రాడ్ చేసినాడా, అన్యాయం చేసినాడా అనేది విచారించి ఆ రకంగా చేస్తే వాళ్ళు గ్రామ కమిటీ వాళ్ళు పెట్టాలన్నా పనిలోకి తొలగించాలన్నా ఆ కమిటీ బాధ్యత అది అందే. కానీ వాళ్ళకు సంబంధం లేకోకుండా తొలగించడం అనేది ఈరోజు చూడండి, వందల మంది ఈరోజు ఒక యానిమేటర్ కోసం రావడం అంటే ఎంత నిజాయితీగా పనిచేసింటే వస్తారు. కానీ వీళ్ళు దుర్మార్గంగా ఈరోజు పొలిటికల్కి సంబంధించినటువంటి వాళ్ళు కావాలని రాజకీయ నాయకులంతా కలిసి అధికారులు కుమ్మక్కైపోయి అతన్ని సుబ్బారెడ్డిని తీసేయడం అనేది ఇది చాలా దుర్మార్గం. అతన్ని కనుక వెంటనే విధుల్లోకి తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఈ తొలగించినటువంటి ఒక ముత్యాల చెరువుకు సంబంధించిన వాళ్ళే కాదు, మొత్తం జిల్లాలో ఉన్నటువంటి ఇట్లాంటి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాన్ని ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నా. నా పేరు ఎస్ వెంకటేశ్, CIT జిల్లా ప్రధాన కార్యదర్శి.